ఈరోజు మనం విద్యా దృక్పథాలలో బాలల హక్కుల గురించి తెలుసుకుందాం. బాలల హక్కులు రకాలు, ఆ బాలల హక్కుల్లో మనుగడ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు మరియు భాగస్వామ్య హక్కుల గురించి తెలుసుకుందాం. బాలల హక్కులు రక్షణ చట్టంలోని వివిధ ప్రకరణాల్లో ఇదిగో విధంగా ఇవ్వడం జరిగింది. ప్రకరణాలు 1 నుంచి 36 దాకా ఉన్నాయి. ప్రకరణం 1లో 18 సంవత్సరాల లోపు వయసు గల వారందరూ పిల్లలే. అంటే 1వ సంవత్సరం 0 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల కిందనే పరిగణించాలి. అంటే పెద్దవారుగా పరిగణించడానికి 18 సంవత్సరాల వయసు దాటాలి. అదేవిధంగా ప్రకరణం 2 ఈ సదస్సులో పొందుపరిచిన అన్ని హక్కుల్ని ప్రతి రాజ్యము గౌరవించాలి. ప్రతి ఒక్కరూ బాలల హక్కుల సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఈ బాలల హక్కుల గురించి మాట్లాడారు. అప్పుడు ఈ రక్షణ చట్టం చేశారు. దానిలోని ప్రకరణాలు మనం తెలుసుకుంటున్నాము. ప్రకరణం 1 ఇందులో 18 సంవత్సరాల లోపు వయసు గల వాళ్ళందరూ పిల్లలు అని చెప్పారు. ప్రకరణం 2లో ఈ సదస్సులో పొందుపరిచిన అన్ని హక్కుల్ని ప్రతి రాజ్యము గౌరవించాలి, ప్రతి ఒక్కరూ పాటించాలని చట్టం చేశారు. ప్రకరణం 3 పిల్లలకు సంబంధించిన ఎవరు ఏ పని చేసినా పిల్లల ప్రయోజనమే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే పిల్లలకు సంబంధించిన పనులు ఎవరు చేసినప్పటికీ పిల్లలకే ప్రయోజనం ఉండాలి, కానీ పెద్దవాళ్ళకి కాదు అని ఈ ప్రకరణం 3లో చెప్తున్నారు. ప్రకరణం 6 ప్రతి శిశువుకి జీవించే హక్కు ఉంది కాబట్టి ప్రతి రాజ్యము వారి మనుగడను పరిరక్షించాలి. ప్రతి ఒక్కరూ పిల్లలు జీవించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళను జీవించడాన్ని మనం రక్షించాలి, వాళ్ళ మనుగడను పరిరక్షించాలి. ప్రకరణం 7 పుట్టుకను నమోదు చేసుకుని పేర్లను కలిగి ఉండాలి. జాతీయతను కలిగి ఉండే హక్కు, పేర్లు కలిగి ఉండే హక్కు, వారి పుట్టుకను నమోదు చేసుకునే హక్కు, తల్లిదండ్రులను తెలుసుకునే హక్కు, వీటన్నిటి గురించి ప్రకరణం 7 చెబుతుంది. ప్రకరణం 9లో ప్రత్యేక విపత్కర పరిస్థితుల్లో మినహాయించి పిల్లల అభీష్టానికి వ్యతిరేకంగా పిల్లల్ని వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేయకుండా ఉండే హక్కు. చాలాసార్లు పిల్లలు కొంతమంది దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెంచడం జరుగుతుంది. భార్యాభర్తలు విడాకులు, తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో, లేకపోతే తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయినప్పుడు వేరే వాళ్ళ దగ్గర పెంచుతాం. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే, వేరే విపత్కర పరిస్థితులు అవి, వాటిల్లో మాత్రమే పిల్లల అభీష్టానికి వ్యతిరేకంగానైనా ఎక్కడో ఒక చోట వాళ్ళ మనుగడను కొనసాగించాలి. కానీ తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు పిల్లల అభీష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రుల నుంచి వేరుపడకుండా ఉండే హక్కు ప్రకరణం 9లో ఉంది. ప్రకరణం 12 ఏం చెప్తుందంటే పిల్లల వయస్సు పరిస్థితులను బట్టి భావ వ్యక్తీకరణ చేసే హక్కు. వాళ్ళ యొక్క భావాల్ని స్వేచ్ఛగా వాళ్ళు పంచుకోవచ్చు. పిల్లలు వాళ్ళ యొక్క వయసుని పరిస్థితిని బట్టి భావాల్ని వ్యక్తీకరణ చేయడానికి స్వేచ్ఛ ఉంది. ప్రకరణం 13 వ్యక్తీకరణ హక్కు. ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది, వ్యక్తీకరించవచ్చు. ఆ హక్కు ప్రకరణం 13లో ఉంది. ప్రకరణం 14 ఆలోచన చేసే మనసాక్షి కలిగి, ఆలోచన ఎవరి సొంత ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఆలోచన చేసే హక్కు, మనసాక్షిని కలిగి ఉండడం, సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, మతాన్ని తనకు నచ్చే మతాన్ని అవలంబించే హక్కు కూడా ఉంది ప్రకరణం 14లో. ముందు వీటన్నిటి గురించి తెలుసుకుందాం, ఏమేమిటి గురించి చెప్పారో. తర్వాత ఉన్న 4 హక్కులను గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ప్రకరణం 15 శాంతియుతంగా సమావేశమయ్యే మరియు సంఘాలుగా ఏర్పడే హక్కు కూడా పిల్లలకు ఉంది. శాంతియుతంగా వాళ్ళు సమావేశాలని ఏర్పాటు చేసుకోవచ్చు, సంఘంగా కూడా ఏర్పాటు అవ్వచ్చు. ప్రకరణం 16 ఎవరి జోక్యం లేకుండా ఏకాంత వాసం కలిగి ఉండే హక్కు. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఏకాంతంగా కూడా ఉండే హక్కు పిల్లలకి ఉంది. ప్రకరణం 17 ప్రకారం శిశు సంక్షేమాన్ని కోరే సమాచారాన్ని తెలుసుకునే హక్కు. శిశువు ఎలా ఉన్నారు, ఏంటి, ఎవరి దగ్గర పెరుగుతున్నారు, ఆ శిశువు వేరే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా ఉన్నా, పోనీ తల్లిదండ్రుల దగ్గర ఉండి కూడా సరిగా చూడలేకపోతే ఎవరైనా సరే ఆ శిశువు సంక్షేమాన్ని
కోరి ఆ సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది ప్రకరణం 17 ప్రకారం. ప్రకరణం 18 తల్లిదండ్రుల లేదా ఇతరుల సంరక్షకుడిని పొందే హక్కు కూడా ఉంది. ప్రతి పిల్లవాడు తల్లిదండ్రుల సంరక్షణలో అయినా ఉండాలి లేదా ఇతరుల సంరక్షణలో అయినా ఉండాలి, అంటే సంరక్షణ పొందే హక్కు కలిగి ఉన్నాడు అని అర్థం. ప్రకరణ 19 శారీరక మరియు మానసిక హింసలు, నిందల నుండి కూడా రక్షణ పొందే హక్కును పిల్లలు కలిగి ఉన్నారు. శారీరకంగా ఎవరైనా బాధ పెట్టడం, మానసికంగా హింసించడం, నిందించడం ఇలాంటి వాటి నుంచి కూడా ప్రతి బాలుడు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ హక్కులన్నీ కలిగి ఉంటారు. ప్రకరణం 20 కుటుంబ రక్షణను కోల్పోయిన పిల్లలు ప్రత్యేక రక్షణ పొందే హక్కు. ఏదైనా కుటుంబంలో నుంచి బయటకు వచ్చేసిన పిల్లలు, లేదంటే కుటుంబం లేకుండా ఉండే పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నారు. వీళ్ళ మనుగడనే మనం పరిరక్షించాలి. ప్రకరణం 21 పిల్లల ప్రయోజనాలే ప్రాతిపదికగా దత్తత హక్కులు. దత్తత తీసుకునే వాళ్ళు, దత్తత తీసుకునే తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దత్తత తీసుకునే వాళ్ళు ఈ పిల్లల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది అంటే దాని ప్రాతిపదికనే దత్తత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రకరణం 21లో పిల్లల ప్రయోజనాలే ప్రాతిపదికగా దత్తత ఇచ్చే హక్కు, దత్తత హక్కులు ఉన్నాయి. ప్రకరణం 22 కారాగార పిల్లల హక్కులు. కారాగారాలలో ఉండే వాళ్ళ పిల్లలకు కూడా అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. కారాగారంలో ఉండే పిల్లల హక్కులు కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రకరణం 23 వికలాంగ పిల్లల హక్కులకు సంబంధించింది. వికలాంగులైనటువంటి పిల్లలు పుట్టుకతోనే కావచ్చు, తర్వాత అయినా వికలాంగులు అయినట్టయితే వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ప్రకరణం 23 దానికి సంబంధించింది. ప్రకరణం 24 ఆరోగ్య హక్కు. ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లవాడికి కూడా ఆరోగ్యంగా జీవించే హక్కు కలిగి ఉన్నాడు. ప్రకరణం 26 భద్రతా హక్కు. భద్రత ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. ప్రతి విద్యార్థి లేదా ప్రతి బాలుడు లేదా బాలిక భద్రతా హక్కుని కలిగి ఉన్నారు. అదేవిధంగా ప్రకరణం 27 అభిలాషణీయమైన జీవితాన్ని జీవించే హక్కు, అంటే తాను కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించే హక్కును కలిగి ఉన్నాడు. ప్రకరణం 28 సమాన అవకాశాల ప్రాతిపదికన విద్యను పొందే హక్కు, అంటే అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. నువ్వు బాలుడైనా కావచ్చు, బాలిక అయినా కావచ్చు, వికలాంగులు కావచ్చు, వెనుకబడిన వాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళకైనా అందరికీ సమానమైనటువంటి అవకాశాల ప్రాతిపదికన విద్యను పొందే హక్కు అందరూ పిల్లలు కలిగి ఉన్నారు. ప్రకరణం 28 చెబుతుంది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్, సమాన అవకాశాల ప్రాతిపదికన విద్యను పొందే హక్కు. ప్రకరణ 29 ఏం చెప్తుందంటే పిల్లల విద్యా దిశల్ని, లక్ష్యాల్ని పేర్కొన్న ప్రకరణం ఇదన్నమాట. ప్రకరణం 30 జాతి, మత మరియు భాషాపర అల్పసంఖ్యాక వర్గాల పిల్లల హక్కులు. ఏ మతానికి చెందినప్పటికీ, ఏ జాతికి చెందినప్పటికీ, ఏ భాషకు చెందినప్పటికీ, ఎటువంటి తక్కువ అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ, తక్కువ కులానికి కానీ ఇంకా ఏదైనా మైనారిటీ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు కూడా వీళ్ళందరికీ కూడా హక్కులు ఉన్నాయి. ప్రకరణం 31 ఏం చెప్తుందంటే విశ్రాంతి, విరామాన్ని కలిగి ఉండే హక్కు. ప్రతి పిల్లవాడు విశ్రాంతిని కోరుకోవచ్చు, విరామాన్ని కోరుకోవచ్చు, సాంస్కృతిక కార్యక్రమాల్లో, వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనే హక్కు. ప్రకరణం 31 ప్రకారం విశ్రాంతి పిల్లలకి ఇవ్వాలి, విరామాన్ని కూడా ఇవ్వాలి, సాంస్కృతిక కార్యక్రమాల్లో, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ప్రతి పిల్లవాడికి ఉంది, బాలుడికి లేదా బాలికకు. ప్రకరణం 32 ప్రకారం ఆర్థిక పీడనం నుండి, ప్రమాదకరమైన పనుల నుండి రక్షణ. చాలా చోట్ల కర్మాగారాలలో, ఫ్యాక్టరీలలో చిన్న పిల్లల చేత పని చేయించుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ హక్కు ద్వారా ఇక్కడ పిల్లలను ఆ పనుల నుంచి రక్షణ కల్పించవచ్చు, ఎవరైనా సరే రక్షణ కల్పించవచ్చు.
కాబట్టి వెట్టి చాకిరీ, పిల్లల చేత పనులు చేయించుకోవడం, ఇలాంటి ఆర్థిక పీడన నుండి ప్రమాదకరమైన చోట్లలో పనులు చేసేటప్పుడు పిల్లలను తీసుకోకూడదు. కానీ అటువంటి వాటి దగ్గర నుంచి రక్షణ కల్పించేది ప్రకరణం 32. ప్రకరణం 33 మాదక ద్రవ్యాల నుండి రక్షణ. మాదక ద్రవ్యాలు అంటే మీ అందరికీ బాగా తెలుసు. మాదక ద్రవ్యాలను పిల్లలు తీసుకోకూడదు. 18 సంవత్సరాల వయసులోపు ఉన్నవాళ్ళు, అంటే మిగతా వాళ్ళని తీసుకోమని కాదు, కానీ మాదక ద్రవ్యాల నుంచి ప్రతి విద్యార్థిని రక్షణ కలిగించాలి. ప్రతి విద్యార్థిని, ప్రతి పిల్లవాడిని కూడా రక్షించాలి ఈ మాదక ద్రవ్యాల బారి నుంచి. ప్రకరణం 34 నుండి 39 వరకు ఏం చెప్పారంటే, లైంగిక వేధింపులు, లైంగిక వ్యాపారం నుండి మరియు ఇతర దోపిడీ, పీడనల నుండి, నింద నుండి రక్షణ కల్పించాలి. లైంగికంగా ఎవరినైనా సరే, అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ వేధించడం, లైంగిక వ్యాపారం, వీటన్నిటి నుంచి శ్రమ దోపిడీ, పీడించడం, నిందల నుంచి రక్షణ కల్పించేది ప్రకరణం 34 నుండి 39 వరకు వీటి గురించి చెబుతుంది. ప్రకరణం 40 నేరారోపణకు గురైన పిల్లల హక్కులు. నేరారోపణకు గురైనటువంటి వాళ్ళకు కూడా నీ నేరం చేశారు అని చెప్తారు కదా. అలాగ చెప్పినప్పుడు ఆ పిల్లలని తీసుకెళ్ళి జువెనైల్ హోమ్స్లో పెడతారు. అంటే వాళ్ళ మీద నేరం ఆరోపించబడింది. వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. పిల్లల పైన నేరం ఆరోపించబడినప్పటికీ వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. దీని గురించి ప్రకరణం 40 చెబుతుంది. మనం ఇప్పుడు హక్కుల రకాల గురించి తెలుసుకుందాం. కేటగిరీస్ ఆఫ్ రైట్స్. హక్కులు ఎందుకు అంటే, హక్కులు ఎందుకు వస్తాయి, ఎందుకు హక్కు ఉంది అని అంటున్నామంటే, హక్కులు మామూలుగా అణచివేతకు, అన్యాయానికి, ఆక్రందనలకు గురైన వాళ్ళు ఏం చేస్తారు, మాకు హక్కు ఉంది, ఎందుకు ఇలాగా చేస్తున్నారు, అలాంటి అణచివేత ఎందుకు, ఇలాంటి అన్యాయం ఎందుకు జరిగింది అటువంటి అన్యాయానికి, అణచివేతకు గురైన వాళ్ళు ఆక్రందన చేసి దానికి ప్రతిగా ఈ హక్కులు అనేవి ఆవిర్భవించాయి. కాబట్టి మానవ హక్కుల రకాలు అణచివేత, తిరస్కార రూపాలను బట్టి వివిధ రూపాల్లో ఉన్నాయి. ఈ మానవ హక్కులు, పిల్లల హక్కులు కూడా ఉన్నాయి. వర్తమాన ప్రపంచ స్వరూపాన్ని, అందులో బుగ్గిపాలవుతున్న బాల్య వ్యవస్థ 4 రకాలుగా నిరాదరణకు గురవుతోంది, 4 రకాలుగా లేములకు గురవుతోంది. ఈ ప్రపంచంలో ఈ బాల్యావస్థ 4 రకాలైనటువంటి నిరాకరణకు, నిరాదరణకు బలవుతోంది. అవి ఏమేమిటి అంటే, ఆ 4 గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మనుగడలేమి. వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది. పిల్లలు జీవించే హక్కును కలిగి ఉన్నారు. ఆ జీవించడానికి కూడా ఈ రోజుల్లో నిజంగా చెప్పాలంటే కొంతమంది సొంత తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారు. విషం ఇచ్చో లేకపోతే ఇంకేదో ఇచ్చేసి పిల్లల్ని చంపుతున్నారు అడ్డు తొలగించుకోవడానికి. కాబట్టి వాళ్ళ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. రక్షణ లేదు, రక్షణ లేమి, అభివృద్ధి లేమి, భాగస్వామ్యం లేమి. అభివృద్ధి చెందట్లేదు పిల్లలు, రక్షణ లేకుండా పోతుంది, మనుగడ లేకుండా పోతుంది, భాగస్వాములుగా చేయట్లేదు. ఈ 4 రకాల వాటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ 4 లేముల నుండి, నిరాకరణల నుండి బాల్యాన్ని రక్షించడానికి, బాలికలందరూ స్వేచ్ఛగా ఎదగడానికై ఈ 4 రకాల హక్కుల భావనలు ముందుకొచ్చాయన్నమాట. 4 రకాల లేములు, నిరాదరణ ఈ బాల్యానికి ఉంది. వీళ్ళందరినీ రక్షించి ఈ విద్యార్థులను, బాలికలందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దడాని కోసం ఈ హక్కుల భావనలు ముందుకొచ్చాయి. అవి మనుగడ హక్కు, రైట్ టు సర్వైవల్, రక్షణ హక్కు, రైట్ టు ప్రొటెక్షన్, అభివృద్ధి హక్కు, రైట్ టు డెవలప్మెంట్, భాగస్వామ్య హక్కు, రైట్ టు పార్టిసిపేషన్. ఈ 4 హక్కులు చాలా ఇంపార్టెంట్. చాలా పిల్లల హక్కుల్లో ప్రాముఖ్యత సంతరించుకున్న హక్కులు. రైట్ టు సర్వైవల్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు పార్టిసిపేషన్. వీటిని సంక్షిప్తంగా పరిశీలిద్దాం. మనుగడ హక్కు. దుర్భర దారిద్ర్యం వలన కనీస వసతులకు నోచుకోక రోగాలు, రొప్పుల బారిన పడి ప్రతి సంవత్సరం
5 సంవత్సరాల లోపు పిల్లలు 10 మిలియన్ల మంది మృత్యువాత పడుతున్నారు గణాంకాల ప్రకారం. దుర్భర దారిద్ర్యం అంటే పేదరికము, జీవించడానికి అనువైన పరిస్థితులు లేక, కనీస సదుపాయాలకు నోచుకోక, చలి ఎండ వానల నుంచి రక్షణ లేక, ఈ దరిద్రపు పరిస్థితుల్లో దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు సుమారు 10 మిలియన్ల మంది మృత్యువాత పడుతున్నారు ప్రతి సంవత్సరం. చాలా ఎక్కువ కదా. అంటే కనీసము సదుపాయాలు లేవు వాళ్ళకి, చలి ఎండ వానల నుంచి రక్షణ కాక. అదే విధంగా రోగాలు, రకరకాలైనటువంటి జబ్బుల బారిన పడి పిల్లలు చనిపోతున్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు 150 మిలియన్ల పిల్లలు పోషకాహార లోపం వలన బాధపడుతున్నారు. జబ్బులు, రకరకాలైన జబ్బులు వస్తాయి. ఇమ్యునైజేషన్, వ్యాక్సినైజేషన్ ఇవి లేకపోతే, వాళ్ళకి టీకాలు ఇప్పించకపోతే పిల్లలు రకరకాలైనటువంటి జబ్బుల బారిన పడుతున్నారు. రకరకాలైన జబ్బుల బారిన పడి తన ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనుగడ హక్కు వచ్చింది, రైట్ టు సర్వైవల్. ఆ పోషకాహార లోపం అంటే సరి అయిన తిండి లేదు, టైంకి వాళ్ళకి కావలసినటువంటి ఆహారం లేదు, పోనీ కడుపు నిండినా కూడా దానిలో న్యూట్రియంట్స్ లేవు, పోషకాహారం లేక చాలామంది పిల్లలు అంటే తమ వయసుకు తగినటువంటి ఎదుగుదల లేక పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు. 5 సంవత్సరాలలో పిల్లలు 150 మిలియన్ల పిల్లలు. ఈ దుర్భర స్థితిని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే సర్వప్రతినిధి సభ సమావేశాన్ని పెట్టింది. 2002వ సంవత్సరం మే 10వ తారీఖున ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. అది 27వ ప్రత్యేక సమావేశం. అక్కడ ఏం చేశారంటే బాలలకు అనువైన ప్రపంచం అనేటటువంటి తీర్మానాన్ని ఆమోదించింది. ఎందుకంటే పిల్లలు సరి అయిన వసతులు లేక, కనీస వసతులు లేక, అదేవిధంగా జబ్బుల బారిన పడి పోషకాహార లోపంతో ఈ 3 పిల్లల్ని పీడిస్తున్నాయి. వీళ్ళు సరి అయిన ఎదుగుదల లేకుండా జీవిస్తున్నారు, వీళ్ళని రక్షించాలి అని బాలలకు అనువైన ప్రపంచం అనే తీర్మానాన్ని ఆమోదించింది. ఎప్పుడు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో 2002 మే 10వ తారీఖున జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో ఆ ప్రత్యేక సమావేశం 27వది అన్నమాట. 27వ ప్రత్యేక సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానంలో ఏం చేశారంటే తరతరాలుగా వస్తున్న ఈ అనారోగ్యం అంటే వివిధ రకాలైనటువంటి రోగాల బారిన పడే పిల్లల్ని పడకుండా చేయడం, పడ్డ పిల్లల్ని రక్షించడం. అంటే అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని రక్షించాలి మొదట, అదేవిధంగా అనారోగ్యం బారిన పడకుండా చూడాలి, అదేవిధంగా పోషకాహార లోపం ఈ 2 విషవలయాల్ని పిల్లల్ని పడకుండా ఛేదించాలి. ఈ విషవలయం అనేది లేకుండా చేయాలంటే ఈ పోషకాహార లోపం, అనారోగ్యం ఈ రెండింటిని పారద్రోలి పిల్లలను ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, మౌలిక వసతులను కల్పించాలని నిశ్చయించుకున్నారు. అందుకని 2015 నాటికి ఈ క్రింది వాటిని సాధించాలని పిలుపునిచ్చారు. 2015, ఇప్పుడు మనం 2018లో ఉన్నాం. అదే మనం పోలియోని చాలా వరకు అసలు లేవు కేసెస్, పోలియో పోయింది, మలేరియా పోయింది, కొన్ని జబ్బులు చాలా వరకు తగ్గిపోయాయి, కానీ కొత్త జబ్బులు వచ్చాయి, అది వేరే విషయం అనుకోండి. అప్పట్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి జబ్బులు పోయాయి. 2015 నాటికి కొన్ని సాధించగలిగాం. కాబట్టి ఈ తీర్మానంలో ఏం చేశారంటే అనారోగ్యము మరియు పోషకాహార లోపంలో ఉన్నటువంటి ఈ పిల్లలందరినీ ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి మౌలిక వసతులు కల్పించి, కనీస వసతులు కల్పించి వారిని రక్షించాలని నిర్ణయించుకున్నారు. 5 సంవత్సరాల బాలల మరణాల రేటును 3వ వంతుకు తగ్గించడం, అదేవిధంగా కాన్పు సమయంలో తల్లుల మరణాల రేటు 3 వంతులు తగ్గించడం. 3% అంతకంటే ఎక్కువ మంది చనిపోకుండా ప్రొటెక్షన్ చేయాలి. అంటే 5 సంవత్సరాల బాలల మరణాల రేటు చాలా వరకు తగ్గించడం. అంతకుముందు కనీస వసతులు లేక తల్లి బిడ్డ ఇద్దరు కూడా మరణించేవాళ్ళు, తల్లులు మరణించేవాళ్ళు, పిల్లలు కూడా మరణించేవాళ్ళు. ఈ మరణాల రేటును తగ్గించడం,
తగ్గించాలని నిర్ణయించింది. అదేవిధంగా 5 సంవత్సరాల బాలల్లో పోషకాహార లేమిని తగ్గించడం, వీళ్ళకు పోషకాహారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనకు బాలవాడి, అంగన్వాడీ కేంద్రాలలో ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి పోషకాహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఎగ్స్ సరఫరా చేస్తోంది ప్రభుత్వం. ఈ పోషకాహార లేమిని తగ్గించడానికి చైల్డ్ సెంటర్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు. పిల్లల భౌతిక, సామాజిక మరియు ఉద్వేగ వికాసానికి అనుగుణంగా అభివృద్ధి విధానాలను రూపొందించడం. భౌతిక, సామాజిక మరియు ఈ ఉద్వేగాలను సంతోషం, లేకపోతే విచారం, దుఃఖం, కోపం, వీటన్నిటినీ వాళ్ళు పిల్లలు కంట్రోల్ చేసుకోవాలి. సామాజికంగా మంచి ఎదుగుదల ఉండాలి. సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవించడం. భౌతికంగా, శారీరకంగా, భౌతికంగా కూడా సక్రమమైన పట్టును కలిగి ఉండాలి. ఇవన్నీ కావాలంటే, అవన్నీ అభివృద్ధి జరగాలంటే కొన్ని విధి విధానాలని రూపొందించాలి. అంటే పిల్లల భౌతిక, సామాజిక మరియు ఔద్వేగిక వికాసానికి అనుగుణంగా అభివృద్ధి విధానాలని రూపొందించడం. పిల్లల ఆరోగ్య పరిరక్షణ చేయాలి. జబ్బుల బారిన పడకుండా పిల్లల్ని కాపాడాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. అదేవిధంగా వాటికి అనుగుణమైన ఆరోగ్య విధానాలను జాతీయ స్థాయిలో రూపొందించడం జరిగింది. ఆరోగ్యంగా పిల్లల హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యంగా ఉండాలి. ఎలాగ ఉండాలి, ఎలాంటి ఆహారాన్ని, ఎటువంటి పోషకాహారాన్ని అందిస్తే పిల్లవాడు శారీరకంగా, మానసికంగా కూడా అభివృద్ధి చెందుతాడు అని జాతీయ స్థాయిలో ఈ ఆరోగ్య విధానాలని రూపొందించడం జరిగింది. సకల మానవ హక్కులు నాటి అనుభవం మనుషుల మరియు పిల్లల మనుగడ మీద ఆధారపడి ఉంటాయి. అన్ని మానవ హక్కులు, ఇది పిల్లల హక్కుల గురించి మాట్లాడుతున్నాము. మానవ హక్కులన్నీ కూడా వాటి యొక్క అనుభవం, ఇవి ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు మనం ఈ హక్కుల్ని వినియోగించుకుంటాము అనేటటువంటిది మనుషుల మీద, పిల్లల మనుగడ మీద ఆధారపడి ఉంటాయి. మనుషులు ప్రత్యేకంగా నిండైన మనుషులుగా ఎదగడానికి భూమికి అయిన బాల్యపు మనుగడే ప్రశ్నార్థకమైతే మిగిలిన హక్కులకు ఏం అర్థం లేకుండా పోతుంది. అందుకని ఈ మనుగడ హక్కు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంటే ప్రతి జీవి, అంటే ప్రతి పిల్లలు భూమి మీద మనుగడ కొనసాగించాలి. కాబట్టి బాలల మనుగడను పరిరక్షించేందుకు బాలల హక్కుల సదస్సు బాలల మనుగడను ప్రతిబింబించే అంశాలను తన ప్రకరణల్లో పొందుపరిచింది. మనం ముందు కొన్ని ప్రకరణలు చూసాం కదా. ఈ మనుగడ హక్కుకు ఉపయోగపడే ప్రకరణలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. బాలలను జీవించే హక్కు, పిల్లల్ని జీవింపచేయాలి అంటే వాళ్ళని పరిరక్షించాలి. వాళ్ళు జీవించాలి అంటే సక్రమంగా పరిరక్షించాలి. దానికోసమే కొన్ని ప్రకరణలను పొందుపరిచింది. ప్రకరణం 6 ప్రకారం ప్రతి శిశువుకు జీవించే హక్కు ఉందని రాజ్యం గుర్తించాలి. ప్రతి శిశువు జీవించగలగాలి. ప్రతి శిశువుకి జీవించే హక్కు ఉంది ప్రకరణం 6 ప్రకారం. మరియు పిల్లల మనుగడకు, వారి అభివృద్ధికి రాజ్యం హామీ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు జీవించాలి, వాళ్ళ అభివృద్ధికి హామీ ఇవ్వాలి. ప్రకరణం 7, ఇందాక 6 చూసాం కదా, మనుగడ కోసం, జీవిక కోసం హక్కు కింద మనం ప్రకరణాలు చూస్తున్నాం. ప్రకరణం 7 ప్రకారం ప్రతి శిశువు పుట్టుకను నమోదు చేసుకోవచ్చు, పేరును కలిగి ఉండవచ్చు, జాతీయతను కలిగి ఉండవచ్చు మరియు తల్లిదండ్రులను తెలుసుకోవచ్చు. వారి ప్రేమను పొందే హక్కును కూడా కలిగి ఉంటారు. పుట్టిన ప్రతి వారికి పేరు ఉండాలి, పేరును నమోదు చేసుకోవాలి, పుట్టుక నమోదు చేసుకోవాలి. జాతీయతను కలిగి ఉండే హక్కు, తల్లిదండ్రులను తెలుసుకునే హక్కు, వాళ్ళ యొక్క ప్రేమను పొందే హక్కు కూడా ఉంది ప్రకరణం 7 ప్రకారం. నానాటికి ప్రపంచంలో అనాథ బాలల సంఖ్య పెరిగిపోతుంది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తారు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని అనాథలుగా వదిలివేసి వాళ్ళు ఇంకెటో వెళ్ళిపోతారు. లేకపోతే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వీటన్నిటి కారణంగా పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అవుతున్నారు. అనాథలు అవుతున్నప్పుడు ఇది అనాథ బాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ స్థితిని దృష్టిలో పెట్టుకొని సదస్సు 20 మరియు 21 ప్రకరణాల్లో
ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేక రక్షణ హక్కునిస్తూ దత్తత విధానాల గురించి పేర్కొంది. అంటే అనాథలైన పిల్లల్ని ఇంకెవరైనా పెంచుకోవచ్చు, దత్తత తీసుకోవచ్చు. ఈ ప్రకరణ ప్రకారంగా వీళ్ళు అనాథలుగా ఉండటం కన్నా ఎవరి దగ్గరైనా రక్షణగా పెరిగితే బాగుంటుందని చెప్పేసి 21 ప్రకరణలో ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేక రక్షణల్ని దత్తత విధానాల గురించి తెలిపింది. ప్రకరణ 20 కుటుంబ పరిసరాలను కోల్పోయిన పిల్లలు రాజ్యాంగంచే ప్రత్యేక రక్షణను పొందే హక్కు కలిగి ఉన్నారు. కుటుంబము, పరిసరాలు, వాళ్ళు నివసించే ప్రదేశము ఏదైనా విపత్తుల కారణంగా కానీ ఎటువంటి రక్షణ కుటుంబము లేకపోతే వీళ్ళని రక్షించాలి. ఎవరు? ప్రభుత్వాలే రక్షించాలి. కాబట్టి రాజ్యాంగంచే ప్రత్యేక రక్షణను పొందే హక్కును ఇటువంటి పిల్లలు కలిగి ఉన్నారు. ప్రకరణం 21 ప్రకారం పిల్లల ప్రయోజనాలే ప్రాతిపదికగా దత్తత హక్కులు. దత్తత ఇచ్చినప్పుడు పిల్లలకు ప్రయోజనం కలిగే విధంగా కలిగితేనే మనం అటువంటి వారికి దత్తత ఇవ్వాలి. అంటే దత్తత తీసుకునే వాళ్ళు పిల్లలకు ప్రయోజనం కల్పిస్తామని బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఈ దత్తత చెల్లుతుంది. ప్రకరణం 22 ప్రకారం శరణార్థులైన పిల్లల హక్కులకు వాళ్ళకు కూడా శరణార్థుల పిల్లలకు కూడా హక్కుల్ని ప్రతిపాదించింది. ప్రకరణం 22 శరణార్థులంటే వేరే దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు, వేరే దేశం నుంచి కానీ వేరే చోటు నుంచి వచ్చినటువంటి శరణార్థులైనటువంటి పిల్లలకు కూడా హక్కులు ఉన్నాయి. ప్రకరణం 22 అంటే వీళ్ళకు మనుగడ కావాలి, వీళ్ళని రక్షించాలి. జీవించే హక్కును కలిగి ఉన్నారు, వీళ్ళ మనుగడ కోసం రక్షణ కావాలి. ప్రకరణం 24 ప్రకారం మనుగడకు మౌలికమైన ఆరోగ్య హక్కును గూర్చి కూడా పేర్కొంది. అంటే పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటేనే కదా జీవించగలిగేది. ఆరోగ్యాన్ని కోల్పోతే సరైన జీవితాన్ని గడపలేడు. అంటే బ్రతకడం కష్టం ఏవైనా జబ్బుల బారిన పడితే. అందుకని మనుగడకు మౌలికమైన ఆరోగ్య హక్కును కూర్చి కూడా పేర్కొంది. ఇంకా ఇప్పుడు మనం రెండవ హక్కు రక్షణ హక్కు గురించి తెలుసుకుందాం. మనుగడ హక్కు గురించి ఇప్పటి వరకు నేర్చుకున్నాం, దానిలోని ప్రకరణలు ఏమేమి ఉన్నాయో చూసాం. ఇప్పుడు రక్షణ హక్కు, రైట్ టు ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే దేని నుంచి? అన్నిటి నుంచి ప్రొటెక్షన్ చేయాలి. ప్రతి పిల్లవాడిని రక్షించాలి, ప్రతి బాలుడిని మనం రక్షించాలి. బాలలకు రక్షణ హక్కు ఉంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నది డార్విన్ జీవ పరిణామంలో పరిణామవాద సూత్రం. డార్విన్ ఏం చెప్పాడు? ఏవైతే ఫిట్గా ఉన్నాయో అవి మాత్రమే జీవించగలుగుతాయి, హక్కు వాటికే ఉంది. అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎలాగా ఈ సూత్రాన్ని ఎప్పుడైతే సమాజానికి పెట్టారో అప్పటి నుంచి ఈ సిద్ధాంతం ప్రకారం పోటీతత్వంలో ఎవరైతే గెలుస్తారో అటువంటి వాళ్ళే రక్షణ కలిగి ఉన్నట్టు. ఈ సిద్ధాంతం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, వాతావరణానికి వాటికి ఒక అనుగుణంగా ఉన్నవి మాత్రమే జీవించగలుగుతాయి అన్న సిద్ధాంతం వచ్చి సమాజంలో చేరింది. ఈ పోటీ ఆధారిత ఆధునిక ప్రపంచంలో ఏమవుతుంది? వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని దేశాలు కూడా మనుగడ కోల్పోయాయి. పోటీ ప్రపంచంలో ఎవరైతే జయించగలరో వాళ్ళే జీవించగలిగేటటువంటి హక్కు, అంటే వాళ్ళకే రక్షణ ఉంది. ఈ క్రమంలో మిలియన్ల కొద్దీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క మనుగడ ప్రశ్నార్థకంలోనే ఉంది. చాలా 10 మిలియన్ల బాలబాలికలు ప్రతిసారి అనారోగ్యం బారిన పడుతున్నారు, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అలాగే ఆధునిక ప్రపంచం అవలంబిస్తూ వస్తున్న అభివృద్ధి నమూనా, ఈ అభివృద్ధి కొన్ని ప్రాంతాలతో పాటే అభివృద్ధి ఉంది, కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి లేదు. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా అందరం ఎక్కడ యంత్రాల భూతం కింద నలిగిపోతున్నాం. ఈ యంత్రాలు వచ్చేసిన తర్వాత ఏమైంది? ఈ యంత్రాలతో మనం పనిచేస్తూ ఉన్నాం, రక్షణ లేదు, రక్షణ లేకుండా పోయి బ్రతుకు వెల్లదీస్తున్నాం. రోజు మనం యంత్రాలతోనే పని చేస్తున్నాం. కాబట్టి ఆ యంత్రాల నుంచి కూడా రక్షణ కావాలి. ప్రకృతి వైపరీత్యాలే కాకుండా ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి రూపంలో ఈ యంత్రాలు వచ్చి చేరాయి. ఈ యంత్రాలను
నుంచి ఈ యంత్రాల కింద నలిగిపోకుండా రక్షణ కూడా కావాలి. ఈ పట్టణీకరణ, వలసలు పెరగడం, ఈ వలసలు అంటే మైగ్రేషన్, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి. పట్టణీకరణ వల్ల కూడా పట్టణాలలో రోజు రోజుకి జనసాంద్రత పెరిగిపోతూ ఉంది. ఉన్న స్థలం తక్కువ, మనుషులు ఎక్కువ. అలాగే భవనాలు కూడా బాగా వచ్చాయి, రోడ్లపై వాహనాలు రద్దీ, ఇవన్నీ పట్టణీకరణం వల్ల వచ్చేటటువంటి సమస్యలు. పట్టణాలకు వలస వచ్చేస్తున్నారు గ్రామ ప్రాంతాల నుంచి. అందువల్ల కొంతమంది పట్టణ ప్రాంతంలో ఏదో ఒక ఉపాధి కోసం, ఉద్యోగం కోసం వస్తున్నారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, వలస అక్కడి నుంచి గ్రామం నుంచి పట్టణానికి వస్తున్నారు. కుటుంబాలు మారిపోతున్నాయి. పిల్లల చదువు కోసమో ఉద్యోగం కోసమో కుటుంబాలు అనేటివి కలిసి ఉండట్లేదు. కుటుంబాలు ఛిద్రమై కొంతమంది కొన్నిసార్లు ఏమంటున్నాయి, యుద్ధాల వల్ల కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నాయి, కకావికలమై బాల్యం అనేది భద్రత లేకుండా పోతుంది. ఈ బాల్యంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం తల్లడిల్లిపోతున్నారు. అంటే రకరకాలైనటువంటి సాంకేతికతలో మనం రకరకాలైనటువంటి యంత్రాల మధ్యన పట్టణీకరణ, ఈ వలసల వల్ల, యుద్ధాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ బాల్యం ఏమవుతుందంటే అభద్రతతో అల్లాడుతోందన్నమాట. ఆ అభద్రతా భావం పెంపొందించకూడదు విద్యార్థుల్లో, పిల్లలలో. ఈ స్థితి నుండి ఉపశమనం కలిగించడానికి ఐక్యరాజ్య సమితి ఏం చేసింది, మానవ హక్కులను గురించి ప్రకటనలు ఉంది. మానవ హక్కులు ఉన్నాయి. అదేవిధంగా మానవ హక్కులు కాకుండా బాలల హక్కులు ప్రత్యేకంగా అనేక తీర్మానాలను, సూచనలను బాలల హక్కుల కోసం చేసింది. బాలలకు అనువైన ప్రపంచము ప్రకటన ఈ విధంగా తీర్మానించింది. అన్ని రకాల అవమానాలు, నిర్లక్ష్యము, దోపిడీ మరియు హింసల నుండి రక్షణ పొందే హక్కును పిల్లలు కలిగి ఉన్నారు. మనం ఇందాక ప్రకరణలో చూసాం కదా. కాబట్టి పిల్లల్ని అవమానించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళని శ్రమ దోపిడీ చేసుకోకూడదు. కొంతమంది పనిలో పెట్టుకుంటారు, వాళ్ళ శ్రమనంతా దోపిడీ తీసుకుని సరైన జీతము ఇవ్వరన్నమాట. ఈ దోపిడీ, శ్రమ, హింసల నుండి రక్షణ పొందే హక్కును పిల్లలందరూ కలిగి ఉన్నారు. పిల్లలంటే 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరూ పిల్లలే. పిల్లలపై జరుగుతున్న అన్ని రకాల హింసల నుంచి సమాజంలో ఉండకుండా చేయాలి. సమాజంలో పిల్లలు ఆహ్లాదకరంగా, ఆనందంగా వాళ్ళదైన ప్రపంచంలో జీవించాలి. ఇటువంటి అన్ని రకాల హింసలను సమాజంలో లేకుండా చేయాలని నిర్ణయించింది. బాలలకు అనువైన ప్రపంచం ఈ ప్రకటన, ఈ సదస్సులో తీర్మానించింది ఈ విధంగా. ఇందుకే మనం కొన్నిటికి కట్టుబడి ఉండాలి. ఏంటి కట్టుబడి ఉండాలి, ఏం చేయాలి, ఈ పిల్లల్ని రక్షించాలి అంటే మనం రక్షణ హక్కు గురించి తెలుసుకుంటున్నాం. అన్ని రకాల అవమానాలు, నిర్లక్ష్యము, దోపిడీ, హింసల నుండి పిల్లల్ని ప్రతి ఒక్కరూ రక్షించాలి. ఇది అందరి బాధ్యత. కాబట్టి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదు, అవమానించకూడదు, వారి శ్రమని దోపిడీ చేయకూడదు, హింసించకూడదు. అదేవిధంగా సాయుధ సంఘర్షణల నుండి పిల్లల్ని రక్షించాలి. ఒక్కోసారి యుద్ధాలు లేకపోతే క్లిష్టమైన పరిస్థితులు, సంఘర్షణలు వచ్చినప్పుడు పిల్లల్ని మొదట రక్షించాలి. అదేవిధంగా అన్ని రకాల వేధింపుల నుండి కూడా రక్షణ కల్పించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి పిల్లల్ని అవమానం, నిర్లక్ష్యం, దోపిడీ, హింస, సంఘర్షణల నుండి, లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించాలి. క్రూరమైన బాల కార్మిక రూపాలను రూపుమాపి వాటి నుండి రక్షణ కల్పించడం. పూర్వకాలంలో పిల్లల్ని చాలా వరకు పనిలో పెట్టుకునేవాళ్ళు. ఎక్కువ మంది పిల్లలైతే ఎక్కువ సంపాదన అనుకునేవాళ్ళు. అదేవిధంగా ఆ పిల్లల్ని కార్మికుల రూపంలో వేరే వాళ్ళ ఇళ్ళలో కానీ, కర్మాగారాల్లో కానీ పనికి కుదిర్చేవారు. ఈ విధంగా బాలలను కార్మికులుగా మార్చేవాళ్ళు. ఇటువంటి వాటి నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలి. దుర్భర స్థితుల్లో జీవనాన్ని వెల్లదీస్తున్న మిలియన్ల కొద్దీ బాలికల జీవితాల్ని మెరుగుపరచాలి. అంటే వాళ్ళు ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఆనందంగా, స్వేచ్ఛగా వాళ్ళ జీవితాన్ని గడపాలి. అదేవిధంగా వారు చుట్టూ నివసించే ప్రపంచం కూడా బాగుండాలి. మౌలిక సదుపాయాలు, కనీస వసతులు ఉండాలి. వాళ్ళ జీవితాల్ని బాగుపరచాలని నిర్ణయించారు. దీనితో పాటు బాలల హక్కుల సదస్సు
క్రింది రక్షణ సంబంధ హక్కుల్ని పొందుపరిచింది. వేటి నుంచి రక్షణ కల్పించాలో చూసాం ఇప్పటి వరకు. అందులోని ప్రకరణలు చూద్దాం. రక్షణ హక్కు కింద ఉన్నటువంటి ప్రకరణలు. ప్రకరణం 19 ప్రకారం అన్ని రకాల భౌతిక మరియు మానసిక హింసల నుంచి రక్షించేందుకు రాజ్యాంగం తగు శాసన, పరిపాలన, సామాజిక మరియు విద్యా సంబంధ చర్యల్ని తీసుకోవాలి. శాసనాలు చేయాలి, పరిపాలనలో సామాజికంగా కూడా వీళ్ళకి భద్రత కల్పించాలి, విద్యను కూడా కల్పించాలి, భౌతికంగా మానసికంగా ఎవరైనా హింసించే వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి రక్షించాలి. ఇది ప్రకరణం 19 చెబుతుంది. ప్రకరణం 20 ప్రకారం తాత్కాలికంగా కానీ లేదా శాశ్వతంగా కానీ కుటుంబ వాతావరణాన్ని కోల్పోయిన పిల్లలు పరిరక్షణలో ఉండే హక్కు. మనం రక్షణ హక్కు గురించి చెప్పుకుంటున్నాం కదా. ప్రకరణం 20 ప్రకారం తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ కుటుంబంలో వాళ్ళు నివసించలేకపోతే, కుటుంబంలో ఉండలేని పిల్లలు, కుటుంబాన్ని కోల్పోయిన పిల్లలు, కుటుంబ వాతావరణంలో లేని పిల్లలు పరిరక్షణలో ఎవరిదో ఒక సంరక్షణలో ఉండే హక్కు కలిగి ఉన్నారు. ప్రకరణం 22 ప్రకారం కాందిశీకులైన పిల్లలు సంబంధిత రాజ్యాంగం నుండి రక్షణను, మానవీయ సహాయాన్ని కూడా పొందే హక్కును కలిగి ఉన్నారు. కాందిశీకులు అంటే వేరే దేశం నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు. వీళ్ళకు కూడా మన రాజ్యాంగంలో ఏం చేశారు? రక్షణ మరియు సహాయాన్ని కూడా పొందే హక్కు కలిగి ఉన్నారు. ప్రకరణం 32 ప్రకారం ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ చేయకూడదు. ఆర్థిక దోపిడీ అంటే పిల్లలు సంపాదించింది మొత్తం ఎవరో ఒకరు దోచుకొని తీసేసుకుంటారనమాట. అలా తీసుకోకూడదు. దాని నుంచి రక్షణ ప్రకరణం 32 ప్రకారం ఆర్థిక దోపిడీ నుండి, ప్రమాదభరితమైన పనుల నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నారు. ప్రకరణం 33 ప్రకారం మాదక ద్రవ్యాల నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నారు. మాదక ద్రవ్యాలు పిల్లలకు ఇవ్వకూడదు, వాటి నుంచి రక్షణ కల్పించాలి. ఇది ప్రకరణం 33 చెబుతుంది. ప్రకరణం 34 లైంగిక హింస మరియు దోపిడీ నుండి రక్షణ. లైంగికంగా పిల్లల్ని హింసించకూడదు, వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేయకూడదు, వాటన్నిటి నుంచి రక్షణ కల్పించేది ప్రకరణం 34. ప్రకరణం 37 ప్రకారం చట్ట వ్యతిరేక అరెస్టు. పిల్లల్ని అరెస్ట్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి ప్రకారమే అరెస్ట్ చేయాలి. చట్ట వ్యతిరేకంగా వారిని, పిల్లల్ని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని రక్షించాలి అటువంటి అరెస్టుల నుంచి. ప్రకరణం 38 ప్రకారం సాయుధ సంఘర్షణ సందర్భంలో మొదట రక్షణ పొందే హక్కు ఎవరికి ఉంది అంటే పిల్లలకే ఉంది. పిల్లల్ని మొదట రక్షించాలి ఏవైనా యుద్ధాలు లాంటివి వచ్చినప్పుడు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సునామీ కానీ, తుఫాన్లు కానీ, వరదలు కానీ, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ అత్యవసర పరిస్థితుల్లో పిల్లలకు రక్షణ కల్పించాలి. వాళ్ళ కోసం ప్రత్యేక హక్కుల గురించి తెలియజేసేది ప్రకరణం 38. తర్వాత మనం చూస్తున్నాం అభివృద్ధి హక్కు. ఇంతవరకు మనం మనుగడ హక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి హక్కు, రైట్ టు డెవలప్మెంట్. ఆధునిక అభివృద్ధి నమూనాయే 3వ ప్రపంచ దేశాల ప్రజలు అభివృద్ధి ఫలాలను అనుభవించకుండా చేసింది. అంటే ఆధునికీకరణ జరిగింది, ఆధునికీకరణ, అభివృద్ధి ఇవన్నీ జరగడం, కానీ ప్రజలలో అభివృద్ధి ఫలాలు అంతగా లేవు. ప్రజలు ఆ అభివృద్ధి ఫలాలను అనుభవించలేకుండా ఉన్నారు. దీన్ని సరిదిద్దడానికి ఏమైంది అంటే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 4, 1986లో డిసెంబర్ 4వ తారీఖున అభివృద్ధి హక్కు అన్న ప్రకటనను వెలువరించింది. 1989లో బాలల హక్కుల సదస్సు కూడా బాలల అభివృద్ధి హక్కుల గురించి పేర్కొంది. మనం మానవ హక్కుల గురించి చూడట్లేదు, బాలల హక్కుల గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం. బాలల హక్కుల్లో బాలల అభివృద్ధి హక్కు గురించి తెలుసుకుంటున్నాం. ఇది 1989లో బాలల హక్కుల సదస్సులో బాలల అభివృద్ధి హక్కులను గురించి పేర్కొనడం జరిగింది. 1986లో అభివృద్ధి హక్కుల ప్రకటన జరిగింది అని చెప్పాను కదా. ఆ హక్కుల ప్రకరణలో ఇలా ఉందన్నమాట. ప్రకరణం 1 అభివృద్ధి హక్కు అందరికీ, ప్రతి ఒక్కరికి సంక్రమించేటటువంటి హక్కు. ఇది మానవ హక్కు, అనన్య సామాన్యమైనది, అందరికీ వర్తించింది.
ఈ హక్కు మూలానే ప్రతి వ్యక్తి, ప్రజలందరూ ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వాళ్ళ యొక్క వికాసానికి దోహదపడి వాటి ఫలాల్ని అనుభవించే హక్కు. అంటే ప్రతి వ్యక్తికి ఆర్థికంగా భద్రత కావాలి, సామాజికంగా సంతోషంగా జీవించాలి, రాజకీయంగా, సాంస్కృతిక ఈ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, వాళ్ళ వికాసం పెంపొందాలి. ఇలా పెంపొందడానికి దోహదం జరగాలి, వాటి ఫలాలని కూడా అనుభవించాలి అని చెప్పారు. ప్రకరణం 2 ప్రకారం అభివృద్ధికి కేంద్ర బిందువు ఎవరుండాలి? మనిషి కావాలి. మరియు అభివృద్ధి హక్కులో క్రియాశీల భాగస్వామి అయ్యి దాని ఫలాల్ని అనుభవించేటటువంటి హక్కు. అంటే మనిషి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే కేంద్ర బిందువు ఎవరై ఉండాలి? మనిషి ఉండాలి. సాంకేతికత కాదు, మనిషిలో కూడా అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెంది దాని యొక్క ఫలాల్ని అనుభవించే హక్కు కావాలి. ఆ హక్కును గురించి తెలిపేది ప్రకరణం 2. ప్రకరణం 3 అభివృద్ధి హక్కులను సాకారం చేసే జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్ని రాజ్యాలు కల్పించాలి. ఈ అభివృద్ధి హక్కుల్ని తీసుకోవాలి, పొందాలి అంటే జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్ని రాజ్యాలు కల్పించాలి. సాధారణంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి పేర్కొన్నప్పటికీ ఈ అభివృద్ధి హక్కుల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరికీ కూడా వర్తించింది. ఈ అభివృద్ధి హక్కు గురించి ప్రకటన 1989 బాలల హక్కుల సదస్సు వల్ల వచ్చింది. ఈ అభివృద్ధి హక్కులు వారి ఆరోగ్యం, విద్య అభివృద్ధిలో వాళ్ళు వాళ్ళని పెంపొందించడం, వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశాల వెలుగులే పేర్కొనింది. అంటే ఆరోగ్యాన్ని అందించాలి, విద్యను అందించాలి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి. వీటి గురించి 1989వ సంవత్సరం బాలల హక్కుల సదస్సులో అభివృద్ధి హక్కుల గురించి పేర్కొన్నారు. ప్రకరణం 24 పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు ఉందని రాజ్యాలు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలి. ప్రతి పిల్లవాడు, ప్రతి విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేటటువంటి హక్కు ఉంది. అందుకే మనకు పల్స్ పోలియో డ్రాప్స్, తర్వాత రకరకాలైనటువంటి టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కూడా పిల్లలకు చాలా వరకు అన్ని చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగానే ఇస్తున్నారు. ఇవన్నీ ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు ఉంది కాబట్టి ప్రతి ప్రభుత్వం ఇవి గుర్తించి సరైన చర్యలు చేపట్టాలి. అంటే ప్రాథమిక ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయాలి. పిల్లల యొక్క ప్రాథమిక ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయాలి అంటే పౌష్టికాహారం ఇవ్వాలి, రోగాల బారిన పడకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలి. కాబట్టి అటువంటి అభివృద్ధి జరగాలంటే పిల్లలకు ఆరోగ్య సంరక్షణ కల్పించడం, ప్రాథమిక ఆరోగ్యాన్ని గురించిన జ్ఞానాన్ని అందివ్వాలి. ప్రతి పిల్లవాడికి తన యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి, తన ఆరోగ్యంగా ఎలా ఉండాలో అటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని కలిగించినట్లయితే, ఇచ్చినట్లయితే మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. ప్రతి బాలుడు తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను మనం గుర్తు చేయాలి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించాలి. రోగాల నుండి, పోషకాహార లేమి నుండి రక్షించేందుకు చర్యలు చేపట్టాలి. అంటే స్వచ్ఛమైనటువంటి తాగునీరు, నీళ్ళ వల్ల కూడా కలుషితమైన నీళ్ళ వల్ల కూడా జబ్బులు వస్తాయి. డయేరియా, టైఫాయిడ్ లాంటి జబ్బులు ఈ మంచి నీళ్ళు లభించకపోతే వస్తాయి. అదేవిధంగా పోషకాహార లోపం వల్ల శరీరం నిస్సత్తువుగా గురవుతుంది, పిల్లలు ఏం పని చేసుకోలేరు. ఏం తిన్నాము అన్నది, ఎంత తిన్నామన్నది రెండూ చూడాలి. ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, ఏం తిన్నాము, ఎటువంటి పోషకాహారాన్ని తీసుకున్నారన్నది ముఖ్యం. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి, రోగాల బారిన పడకుండా ఉండడానికి, పోషకాహార లేమి లేకుండా ఉండడానికి వాళ్ళకి ఇచ్చే ఆహారం పౌష్టికంగా ఉండాలి, పోషకాహారాన్ని అందివ్వాలి. అదేవిధంగా స్వచ్ఛమైన తాగునీరును కూడా కల్పించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకరణం 23 ప్రకారం
దీని ప్రకారం మానసికంగా మరియు శారీరకంగా వికలాంగులైన పిల్లల రక్షణను వాళ్ళ యొక్క అభివృద్ధిని గురించి పేర్కొంటుంది. ప్రకరణం 23లో అభివృద్ధి హక్కు. ఎవరి అభివృద్ధి హక్కు? వికలాంగులైన పిల్లలు, వాళ్ళ గురించి రక్షణ, వాళ్ళ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు, అదేవిధంగా ప్రత్యేక వసతుల గురించి ఇక్కడ పేర్కొన్నారు. ప్రకరణం 23 మానసికంగా శారీరకంగా వికలాంగులైనటువంటి పిల్లల యొక్క రక్షణ మరియు అభివృద్ధి గురించి పేర్కొనింది. ప్రకరణం 27 పిల్లల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడేటటువంటి జీవన ప్రమాణాలను కలిగి ఉండే హక్కును గురించి పేర్కొంటుంది. ఈ ప్రకరణం చాలా ముఖ్యమైనది. ఇది అందరూ తెలుసుకోవాల్సిందే. ప్రతి తల్లిదండ్రులు అంటే పిల్లలతో పనిచేసేవాళ్ళు, ఉపాధ్యాయులు అందరూ తెలుసుకోవలసినటువంటి ప్రకరణం. ఏంటి అంటే పిల్లల యొక్క భౌతిక, మానసిక అంటే శారీరక పెరుగుదల, ఆ వయసుకు తగ్గినటువంటి శారీరక బరువు, ఎత్తు ఇవన్నీ కలిగి ఉండాలి. భౌతికంగా పెరగడమే కాకుండా మానసికంగా కూడా వాళ్ళలో వికాసం రావాలి, మానసికంగా కూడా పెరుగుదల ఉండాలి. ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలు ఉండాలి. నైతిక విలువల్ని మనం పెంపొందించగలగాలి. సామాజిక అభివృద్ధికి దోహదపడేటటువంటి జీవన ప్రమాణాన్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకు కూడా కలిగి ఉన్నారు, వాళ్ళకు కూడా కలిగి ఉండే హక్కు ఉంది అని పేర్కొనేది ప్రకరణం 27. ప్రకరణం 28 ప్రకారం పిల్లల వికాసానికై విద్యను పొందే హక్కును గురించి పేర్కొనింది. ప్రతి పిల్లవాడు మనకు, అందుకనే తర్వాత చూద్దాం ఆర్టికల్స్ ప్రకారం, కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఆర్డినెన్స్ల ప్రకారం మనకేముంది, కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది కదా. ఇక్కడ ఈ ప్రకరణం 28 ప్రకారం పిల్లల వికాసానికై విద్యను పొందే హక్కు గురించి పేర్కొంటుంది ఈ ప్రకరణం 28. ఆధునిక జ్ఞాన సమాజాలలో పిల్లల సమగ్ర అభివృద్ధికి ఆలంబనగా వారి విద్యా వికాసం ఉంటుంది. కాబట్టి సమానమైనటువంటి విద్యా అవకాశాలని కల్పించాలి. అంటే విద్యనే అభివృద్ధికి మూలం, అదే వాళ్ళకి ఆలంబన. 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలందరికీ విద్యను అందించే హక్కు, విద్యను కలిగి ఉండే హక్కు వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రతి సమాజము పిల్లలందరికీ విద్యను అందించాలి, వాళ్ళ యొక్క సమగ్రమైన అభివృద్ధి జరగాలి, అదేవిధంగా విద్యా వికాసం కూడా ఉండాలి. కాబట్టి సమాన విద్యా అవకాశాల కల్పన జరగాలి. సమానంగా అందరికీ విద్యను అందించాలి. కుల, మత, వర్గ విభేదాలు ఉండకూడదు. అందరికీ సమానమైనటువంటి విద్యా హక్కు ఉంది. విద్యావకాశాల కల్పన జరగాలి. అదేవిధంగా పిల్లల నైపుణ్యాలని మనం పరిశీలించాలి. ఇది వాళ్ళ యొక్క సమాన వికాసానికి దోహదపడుతుంది. కాబట్టి పిల్లల అభివృద్ధి వారి విద్యాభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క విద్య మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం విద్యని వాళ్ళకి కలిగించాలి. మనుగడ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు చివరిది రైట్ టు పార్టిసిపేషన్, భాగస్వామ్య హక్కు. ఆధునిక ప్రజాస్వామ్య పాలనా విధానాలు వాళ్ళ పిల్లల యొక్క బాగోగులు, పౌరుల యొక్క క్రియాశీల భాగస్వామ్యం ఇవన్నీ కూడా పరిపాలన పైన ఆధారపడి ఉంటుంది. ఆధునిక పరిపాలన విధానం పైన ఆధారపడి ఉంటుంది. మనం భాగస్వామ్యం కలిగి ఉన్నాం. ఈ భాగస్వామ్యం క్రియాశీలకమైందా కాదా అన్నది ఆ ప్రభుత్వము పరిపాలనా విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. పౌరుల యొక్క క్రియాశీల భాగస్వామ్యము ప్రభుత్వాలు వారికి కల్పించే ప్రజాస్వామ్య హక్కుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ భాగస్వామ్య హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ఏవైతే హక్కులు ఉన్నాయో ప్రభుత్వం ఎటువంటి హక్కులు కల్పిస్తుందో వాళ్ళ కల్పించే హక్కులపైన ఆధారపడి ఉంది ఈ భాగస్వామ్య హక్కు. ప్రజాస్వామ్య హక్కుల్లో భాగస్వామ్య హక్కు అనేది పౌరుల భాగస్వామ్యానికి మాత్రమే హామీ ఇస్తుంది. కానీ క్రియాశీలకంగా ఉండాలి. మనం భాగస్వాములం కాబట్టి సమాజంలో మన వంతు పాత్ర మనం చెయ్యాలి, కార్యరూపం దాల్చాలి, క్రియాశీలకంగా యాక్టివ్గా ఉండాలి. దానికి అనువైనటువంటి శాసన మరియు పాలనా సంబంధమైన వాతావరణాన్ని కల్పించాలి ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్య హక్కులో భాగస్వామ్య హక్కు ఒకటే అన్నమాట. అంటే క్రియాశీలక భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమైనది.
అంటే శాసనంలో పరిపాలన సంబంధమైనటువంటి వాతావరణం కల్పించినప్పుడే ప్రజలు భాగస్వాములు అవుతారు, అప్పుడే క్రియాశీలకంగా ఉంటారు. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌరుల క్రియాశీలక భాగస్వామ్యం వారు బాలలుగా ఉన్నప్పుడు వాళ్ళల్లో పెంపొందించాలి. ఈ క్రియాశీలక భాగస్వామ్యం గురించి వాళ్లకు చెప్పాలి. విభిన్న విద్యా సామాజిక కార్యక్రమాలలో వాళ్ళు క్రియాశీలకంగా ఉండేటట్లు చేయాలి, భాగస్వామ్యాన్ని తీసుకునేటట్లు చేయాలి. అప్పుడే పిల్లల్లో మార్పు వస్తుంది. అందుకు కావలసినటువంటి ఆరోగ్యకరమైన వసతుల్ని కూడా కల్పించాలి. అంటే విద్యలో ప్రతి విద్యార్థి భాగస్వామిని చేయాలి. సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా పాలు పంచుకునేటట్లు చేయాలి. బాలల భాగస్వామ్య ప్రాధాన్యాన్ని గుర్తెరిగి బాలల హక్కుల సదస్సు 1989లో వాళ్ళ గురించి ఈ క్రింది ప్రకరణల్లో వాళ్ళ భాగస్వామ్యాన్ని గురించి పేర్కొనింది. ప్రకరణం 13. దీని ప్రకారం ప్రతి బాలకి అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, తన యొక్క అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. అంటే ఈ భాగస్వామ్యంలో ఉన్నప్పుడు తనకు నచ్చినది నచ్చనిది చెప్పవచ్చు, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ప్రకరణం 14 ప్రకారం ఆలోచనలు, మనస్సాక్షిని, మతాన్ని కలిగి ఉండే హక్కు, తనకు నచ్చిన మతాన్ని పాటించే హక్కు కూడా ప్రతి విద్యార్థి, బాలుడు, బాలిక కలిగి ఉన్నారు. తన యొక్క సొంత ఆలోచనల ప్రకారం, మనస్సాక్షి ప్రకారం జీవించే హక్కు కూడా ఉంది. ప్రకరణం 15 ఏం చెప్తుందంటే శాంతియుతంగా సమావేశమయ్యే మరియు సంఘాలుగా ఏర్పడే హక్కు గురించి చెప్తుంది. ఈ పిల్లలందరూ కలిసి శాంతియుతంగా ఎక్కడైనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, సంఘంగా ఏర్పడవచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. ప్రకరణం 17 ప్రకారం సమాచారాన్ని తెలుసుకునే హక్కు కూడా ఉంది. ఎటువంటి సమాచారాన్నైనా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి విద్యకు సంబంధించి కానీ, లేదా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, వాళ్ళ ఆస్తుల గురించి సమాచారం ఏమైనా తెలుసుకోవాలంటే పిల్లలు తెలుసుకోవచ్చు. సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. ఈ హక్కులు సారాంశం ఏంటి అంటే ఈ 4 రకాల హక్కులను గురించి నేర్చుకున్నాం కదా. పిల్లలు ఏం చేయాలి అంటే తమ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్త సామాజిక కృత్యాలలో వాళ్ళ స్థాయిని బట్టి తమ స్థాయి ప్రకారం, పరిపక్వతల ప్రకారం పాల్గొనే హక్కు కల్పించడం. ఈ హక్కులను ఎందుకు ఇచ్చామంటే చాలా వరకు పిల్లల్ని అనగదొక్కుతారు. నీకేం తెలియదు, నీకు అనవసరం, నువ్వు పిల్లోడివి, నీకు అవసరం లేదని కొన్ని సార్లు పిల్లల్ని మనం ఎదగనీయం. వాళ్ళు కానీ వాళ్ళ జీవితాన్ని ఇటువంటివి ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని అన్ని సామాజిక కృత్యాలలో వాళ్ళ స్థాయిని అనుసరించి, పరిపక్వతను అనుసరించి పాల్గొనేటట్లు మనం ఒక హక్కుని ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు ఈ హక్కుల ప్రకారం పిల్లలు వాళ్ళు భాగస్వాములు అవుతారు. పిల్లలు ఆ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. కాబట్టి సమాజంలోని సమస్త కార్యక్రమాలలో పిల్లల క్రియాశీలక చైతన్యయుతమైన భాగస్వామ్యము, అదేవిధంగా సమాజంలో పాల్గొనాలి, పాఠశాలల్లో కూడా వారి అర్థవంతమైన భాగస్వామ్యము రెండు ఉండాలి. అంటే సమాజంలో జరిగే కార్యక్రమాలలో, అదేవిధంగా పాఠశాలలో జరిగే కార్యక్రమాలలో వాళ్ళు క్రియాశీలక పాత్రను పోషించవలసిన అవసరం ఉంది. ఇది ఈ భాగస్వామ్య హక్కు కల్పిస్తుంది. అందుకే విద్యాక్రమంలో అన్ని విద్యాక్రమాలలో పిల్లలందరూ తప్పనిసరిగా పాల్గొనాలి. అందుకే అందరికీ సమాన విద్యావకాశాల కల్పన జరిగింది. ఈ ఉద్దేశంతోనే అన్ని రకాలైనటువంటి కుల, వర్గ, మత విభేదాలు లేకుండా సమానమైనటువంటి విద్యా అవకాశాలని కల్పించడానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఈ పిల్లల యొక్క హక్కుల గురించి నేర్చుకున్నాం. రకరకాలైన హక్కులు, బాలల హక్కులు ఏమేమి ఉన్నాయి, మీకు పరీక్షకు సంబంధించి ఈ ప్రకరణలు ఏవైనా అడగవచ్చు. బాలల హక్కులకు సంబంధించిన ప్రకరణాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ హక్కులు ఏమున్నాయి, హక్కుల రకాల ఏంటి, మన 4 రకాలైనటువంటి హక్కుల గురించి చెప్పాను. భాగస్వామ్య హక్కు ఏంటి, మనుగడ హక్కు ఏంటి, రక్షణ హక్కు, ఈ 4 రకాలైన హక్కుల గురించి తెలుసుకున్నాం.
కాబట్టి బాలల హక్కులు అనేవి ఇప్పుడు చాలా ఇంపార్టెంటు. బాలలకు ఎన్ని రకాలైనటువంటి హక్కులను ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి, ఏ సదస్సులో దీన్ని రూపొందించారు. హ్యూమన్ రైట్స్ ఆర్ డిఫరెంట్, చైల్డ్ రైట్స్ ఆర్ డిఫరెంట్. హ్యూమన్ రైట్స్ నుంచి చైల్డ్ రైట్స్ని తీసుకున్నారు, కానీ ఈ పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి హక్కులు ఏమేమి ఉన్నాయి, వాటిలోని ప్రకరణాలు ఎన్ని, హక్కుల రకాలేంటి, మనం ఏ అవకాశాలు బాలలకు కల్పించాలి అన్న దాని గురించి మనం తెలుసుకున్నాము.